గుడ్ మార్నింగ్. భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమంలో మనం మొదటి స్టేజ్ బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలు కంప్లీట్ చేసాం. రెండవ స్టేజ్ వచ్చేసి జాతీయోద్యమం. భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమంలో మనం బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కంప్లీట్ చేసాం. దానిలో రెండవ స్టేజ్ మనం జాతీయోద్యమం అంటున్నాం. ఈ జాతీయోద్యమంలో 1885 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. అంటే అఖిల భారత జాతీయ కాంగ్రెస్. మొదట్లో దీని ప్రధాన ఉద్దేశం ఏదైతే ప్రే చేయడం, ఏదైతే పిటిషన్లను ఇవ్వడం, దాని ద్వారా సంస్కరణల కోసం పోరాటం చేశారు. ఈ సంస్కరణల కోసం పోరాటం చేస్తూనే మన ఆబ్జెక్టివ్ లక్ష్యం ఏమంటే డొమినియన్ స్టేటస్. అంటే ఫస్ట్లోనే మనకు స్వరాజ్యం అని కానీ సంపూర్ణ స్వాతంత్రం గురించి మన పోరాటం సాగలేదు. డొమినియన్ స్టేటస్ అంటే స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి అంటే రాజ్య అధినేతను మాత్రము బ్రిటిష్ క్వీన్ ఆర్ కింగ్ నియమించడం జరుగుతుంది. మిగిలిన సాధారణ పరిపాలనంతా మన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే పరిపాలించడం జరుగుతుంది. అందువల్ల స్వయం ప్రతిపత్తి అంటే చాలా దేశాలలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు అనేక దేశాలను పరిపాలించడం జరిగింది, ఎక్కువ దేశాలలో త్వరగా డొమినియన్ స్టేటస్ కావాలి అని అంటే వాళ్ళ స్వాతంత్రం త్వరగా ఇవ్వడం జరిగింది. అంటే ఎనీవే మనం ఏదైతే ఉందో వాళ్ళ రాజ్య అధినేతను మనం నియమించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన పరిపాలన అంతా మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే ప్రభుత్వంగా ఏర్పడి పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేదు అని మనం స్వయం ప్రతిపత్తి కోసమే చేసాం. దాని తర్వాత మనం కొద్దిగా సీక్వెన్సెస్ మనం చూస్తే 1905లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బెనారస్లో జరిగింది. ఈ సమావేశం జరగడానికి ముందు 1905 సంవత్సరంలోనే మనం చూసాం బెంగాల్ విభజన జరిగింది అని. బెంగాల్ని రెండుగా విభజించారు అని. అంటే విభజించు పరిపాలించు అనే విధానంలో భాగంగా బెంగాల్ విభజన జరిగింది 1905లో. 1905లో బెంగాల్ విభజన జరిగింది. 1905లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బెనారస్లో జరిగింది. ఈ సమావేశానికి గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షుడిగా ఉన్నాడు. మొట్టమొదటిసారి స్వరాజ్ అనే తీర్మానం చేశారు ఈ సమావేశంలో. సో స్వరాజ్ అనే తీర్మానం మనకు 1905 సంవత్సరంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బెనారస్లో జరిగింది. దానికి అధ్యక్షుడు గోపాలకృష్ణ గోఖలే మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మనం చూస్తే 1908 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం మద్రాసులో జరిగింది. ఈ సమావేశంలో రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ సమావేశంలో ముఖ్యమైన తీర్మానం వీళ్ళు ఏం తీసుకున్నారని మనం చూస్తే, ముఖ్యంగా ఐఎన్సీకి కూడా రాజ్యాంగం ఉండాలి, ఐఎన్సీకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. అంటే మనం క్రమశిక్షణ తప్పకూడదు ఐఎన్సీలో ఉన్న సభ్యులు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రాజ్యాంగం భారత రాజ్యాంగం కాదు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాన్ ఇన్ ద మెడ్రాస్ సెషన్. ఇన్ ది ఇయర్ 1908 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ వాజ్ హెల్డ్ ఇన్ మద్రాసులో జరిగింది. ఈ సమావేశానికి రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత రాజ్యాంగం కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రాజ్యాంగం లిఖించబడింది. అందుకని జనరల్గా చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడిగారు. ఐఎన్సీ కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాన్ ఇన్ ద ఫాలోయింగ్ సెషన్. కింద పేర్కొన్న ఏ ఐఎన్సీ సమావేశంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాజ్యాంగం లిఖించబడిందని అడగచ్చు. ఎక్కడ జరిగింది ఆ సమావేశం అని అడగచ్చు. ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏమంటే మనం చూసాం ఏదైతే బెంగాల్ విభజన జరిగింది 1905 తర్వాత ఆయన ఏదైతే మనకు మింటో కమ్యూనల్ ఎలక్టెడ్ పద్ధతి తీసుకొచ్చాడని చూసాం. దీన్నే మనం
మోర్లే మింటో సంస్కరణలు అని చెప్పాను. సో 1909 మోర్లే మింటో సంస్కరణ చూసాం. తర్వాత ఏదైతే ఉందో 1919 మోంటెగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు కూడా చూసాం. 1909లో ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909 మనం చూసాం. అందులో ముఖ్యంగా మన కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది, ముస్లింలకు కేటాయించారు. అలానే 1919 మోంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటున్నాం. ఈ మోంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో చాలా రిఫార్మ్స్ మనం చూసాం. ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని, కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని విస్తరించడం కావచ్చు, అలానే డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం, ఆ డయార్కీని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం, ప్రత్యక్ష ఎన్నికలు కావచ్చు. సో కేంద్రంలో ద్విసభా పద్ధతి కావచ్చు, మన సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వ ఖాతాల కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మన 1919 మౌంటెగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అన్నాం. ఓకే, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము ఏదైతే ఎలా ఉన్నాయి ఈ చట్టాలన్నీ, ఈ 1919 చట్టం ఎలా అమలవుతుంది దాన్ని పరిశీలించడం కోసం 1927లో సైమన్ కమిషన్ని నియమించారు. ఈ సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే 2 లక్ష్యాలు ఉన్నాయి సైమన్ కమిషన్కి. ఒకటి 1919 చట్టాన్ని పరిశీలించడం, రెండవది భారతదేశంలో సంస్కరణలను ప్రతిపాదన చేయమన్నారు. అంటే సంస్కరణలు ప్రతిపాదన చేయమన్నారు అంటే రిఫార్మ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ రిఫార్మ్స్. సో ఎటువంటి రిఫార్మ్స్ కావాలి అని రికమెండేషన్స్ ప్రతిపాదనలు చేయడం కోసము ఒక లక్ష్యం అయితే 1919 చట్టాన్ని అమలు పరిశీలన చేయాలి. ఎలా అమలు అవుతుంది, ఇంకా ఏమన్నా మనకు చేంజెస్ కావాలా, దానికోసం మనకు సైమన్ కమిషన్ వచ్చింది. ఈ సైమన్ కమిషను తన ఏదైతే రిపోర్ట్ని బ్రిటిష్ ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం, సైమన్ కమిషన్ రిపోర్ట్ని చదవడం కోసం, డిస్కస్ చేయడం కోసం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు. సో 1930 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 1931 ఆర్టీసీ అండ్ 1932 ఆర్టీసీ. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకనంటే సైమన్ కమిషన్ నివేదికను చర్చించి ఇంకా దాన్ని యాడ్ చేయాలా, అందులో ఏమైనా డిలీట్ చేయాలా, ఇంకా ఏం రిఫార్మ్స్ కావాలి అనే దానికోసం భారతదేశంలోని రాజకీయ పార్టీలను, ప్రముఖులను అందరినీ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి ఆహ్వానించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుట్కమ్, ఫలితం ఏమి, రిజల్ట్ ఏమి అని అంటే మనం అది కూడా చూసాం. భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం ఏదైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏవైతే వారు చర్చించారో ఆ అంశాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వ చట్టం 1935లో చేర్చడం జరిగింది. ఇంకో మనం ముఖ్యంగా ఏమైనంటే 1935 యాక్ట్లో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. అంటే 1919 యాక్ట్ మధ్యలో సైమన్ కమిషను, ఆర్టీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, 1935 యాక్ట్. సో ఇలా ఏదైతే మనం సీక్వెన్స్గా మనం చూసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే సైమన్ కమిషన్ భారతదేశంలో వచ్చిన వెంటనే, ఎందుకంటే భారతీయులు లేని సైమన్ కమిషన్కి ఇండియాలో ఏ సంస్కరణలు కావాలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది సైమన్ కమిషన్కి. సో నో ఇండియన్స్ ఆర్ మెంబర్స్ ఇన్ సైమన్ కమిషన్ అయినప్పుడు, భారతీయులే సైమన్ కమిషన్లో సభ్యులుగా లేనప్పుడు సైమన్కి ఏం తెలుస్తుంది, రిఫార్మ్స్ మనకు కావాల్సిన సంస్కరణలు ఎలా వస్తాయి. అందుకని భారతదేశ ప్రజలందరూ గోబ్యాక్ సైమన్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చాలా తీవ్ర రూపంగా జరిగింది. అది మన హిస్టరీలో ఆ ఉద్యమం గురించి బాగా తెలుసుకోవచ్చు. ఈ గోబ్యాక్ సైమన్ ఉద్యమం ఇలా చేస్తున్నప్పుడే సైమన్ కమిషన్ ఒక క్రిటిసిజం చేశాడు. ఏం క్రిటిసిజం చేశాడంటే భారతీయులకు ఎవరికి కూడా పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించుకునే శక్తి సామర్థ్యాలు లేవని విమర్శించాడు. మీకు శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి మమ్మల్ని పంపించారు, మేము తయారు చేస్తాము, మీకు అనుకూలంగా తయారు చేస్తాం, భారతీయులకు ఆ సామర్థ్యం లేదు ఆయన విమర్శించాడు. లేదు మాకు ఉంది అనే ఉద్దేశంతో 1928లో మోతీలాల్ నెహ్రూ పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన పత్రాన్ని విడుదల చేశాడనమాట. ఆ నియమ నిబంధనలతో కూడిన పత్రాన్ని విడుదల చేశాడు. దాన్నే ఫేమస్గా నెహ్రూ రిపోర్ట్గా పేర్కొంటారు. సో నెహ్రూ రిపోర్ట్ తయారు చేసింది ఎవరు అని అంటే మోతీలాల్ నెహ్రూ. ఏ సంవత్సరం అయితే 1928. ఎప్పుడైతే సైమన్ కమిషన్ భారతీయులకు శక్తి సామర్థ్యాలు లేవని విమర్శించాడో ఆ సవాల్ని, ఛాలెంజ్ని తీసుకొని ఆయన నెహ్రూ రిపోర్ట్ని
రూపొందించడం జరిగింది. తర్వాత అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు అన్నిటికీ మనకు చాలా ఇంపార్టెంట్. మీరు హిస్టరీలో ప్రతి సమావేశం తెలుసుకోవాలి. సమావేశం ఎక్కడ జరిగింది, సమావేశానికి అధ్యక్షుడు ఎవరు, సమావేశంలో ముఖ్యమైన తీర్మానాలు ఏమన్నా చేశారా. సో ఎందుకనంటే మనం 100%లో పెట్టుకున్నాం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ హిస్టరీ. అంటే మన హిస్టరీలో కానీ పాలిటీలో కానీ మోర్ దెన్ 90% స్కోర్ చేయాలి. 30 ఇచ్చారంటే 20 చేయాలి, 40 ఇచ్చారంటే 30 చేయాలి. సో అందువల్ల ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ఓకే, 1929లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లాహోర్లో జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు ఎవరు అనంటే జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ అనమాట. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1929 సెషన్కి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగింది. ఈ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ ఒక అల్టిమేటం జారీ చేశాడు. ఏమని చేశాడు అని అంటే, ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వము డిసెంబర్ 31, 1929 లోపు నెహ్రూ రిపోర్ట్ని ఆమోదించాలి. డిసెంబర్ 31, 1929 లోపు నెహ్రూ రిపోర్ట్ని ఆమోదించకపోతే మా లక్ష్యం మారుతుంది. మా లక్ష్యం ఏదైతే మొదట్లో అనుకున్నాం, ఏమనుకున్నాం, స్వయం ప్రతిపత్తి అని. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కాదు, మా లక్ష్యం సంపూర్ణ స్వాతంత్రం, సంపూర్ణ స్వరాజ్యం, పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదిస్తాం. సో డిసెంబర్ 31, 1929 లోపు బ్రిటిష్ ప్రభుత్వం నెహ్రూ రిపోర్ట్ని ఆమోదించాలి. ఒకవేళ నెహ్రూ రిపోర్ట్ని ఆమోదించకపోతే మా స్వయం ప్రతిపత్తి లక్ష్యం నుండి మేము సంపూర్ణ స్వాతంత్రం, కంప్లీట్ ఇండిపెండెన్స్, అవర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో వీ విల్ బి ఎలక్టెడ్. కనుక మా రాజ్య అధినేతను మేమే ఎన్నుకోవడం జరుగుతుంది. మాకు పూర్తి అంటే మీ జోక్యం ఎక్కడ ఉండకూడదు. అది సంపూర్ణ స్వాతంత్రం. ఈ రెజల్యూషన్ పాస్ చేయడమే కాకుండా జనవరి 26, 1930ని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా మనం జనవరి 26, 1930ని జరుపుకుంటూ వచ్చాం. అందుకనే మనకు ఆగస్ట్ 15, 1947 మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినా జనవరి 26 మనకి ఏదైతే దానికి చారిత్రక నేపథ్యం ఉంది, అది చాలా ఇంపార్టెంట్ డేట్ మన చరిత్రలో. కాబట్టి దానికి ప్రాముఖ్యత ఇవ్వడం కోసమే మనం జనవరి 26ని రిపబ్లిక్ డేగా పెట్టుకోవడం జరిగింది. దాని ప్రాముఖ్యత ఇవ్వడం కోసమే మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. జనవరి 26 యొక్క ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ మనం తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్, ఐఎన్సి సెషన్ కరాచీలో జరిగింది. సో 1931 ఐఎన్సి సెషన్ కరాచీలో జరిగింది. ఈ సెషన్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు. అందుకని మనం ఇంతకుముందు చూసాం, ఏదైతే ఉందో 1905 సెషన్ మనకి ఇంపార్టెంట్ అన్నాం, బెనారస్లో జరిగిందన్నాం. 1908 ఐఎన్సి సెషన్ మద్రాసులో జరిగింది, రాస్ బిహారీ ఘోష్ అన్నాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాన్, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాజ్యాంగం లిఖించబడిందని చెప్పుకున్నాం. 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లాహోర్లో జరిగింది. ఈ సమావేశంలో మనం ముఖ్యమైన పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అలా 1931 ఐఎన్సి సమావేశంలో కరాచీలో జరిగింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ అంటాం, అలానే ప్రాథమిక హక్కులు అంటాం, అలానే సామ్యవాదం, సోషలిజం. సో ప్రాథమిక హక్కులు, సామ్యవాదం అనే తీర్మానాలను కరాచీ సమావేశంలో, ఎక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్ ఏమంటే 1934 ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ ఎవరు అని అంటే, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని తాష్కెంట్లో ఏర్పాటు చేసిన వ్యక్తి. కనుక తాష్కెంట్లో తన పార్టీని, సిపిఐ పార్టీని 1920లో ఏర్పాటు చేశాడు. కానీ ఏదైతే మన కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పడిందని అంటే 1925 అనమాట. ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే చాలా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఒక దగ్గర కలిసి కాన్పూర్లో కలిసి వాళ్ళు ఏదైతే ఉందో 1925ని అఫీషియల్గా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడిందని పేర్కొనడం జరిగింది. కానీ ముఖ్యంగా ఏమంటే ఈ అన్ని సిపిఐలలో ఎంఎన్ రాయ్ సిపిఐ కొద్ది ప్రత్యేకత ఉంటుంది, కొద్ది పెద్ద పార్టీ అనమాట. అందువల్ల ఎంఎన్ రాయ్ని అడిగినప్పుడు మాత్రమే మీరు 1920 పెట్టాలి. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎంఎన్ రాయ్ తాష్కెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది అని అడిగితే 1925 అని పెట్టాలి. సో ఎందుకు ఇక్కడ ఎంఎన్ రాయ్ని మనం చెప్పుకోవడం జరుగుతుందంటే, ఎంఎన్ రాయ్ ఏమంటాడనంటే ఏదైతే రాజ్యాంగ పరిషత్తు ప్రాముఖ్యతను వివరించాడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు అని. అంటే ఇక్కడ రాజ్యాంగ పరిషత్తు అంటే ఏమి అని అంటే, మన స్వాతంత్రం గురించి మన పోరాటం చేస్తూనే ఉండొచ్చు. బట్ వన్ ఆఫ్ అవర్ డిమాండ్, మన డిమాండ్ ఏముండాలంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేయండి. వన్స్ వాళ్ళు కానీ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారనుకోండి, అంటే ఒక రాజ్యాంగ పరిషత్కి ఒకే లక్ష్యం ఉంటుంది. రాజ్యాంగ పరిషత్తుకు ఒకే లక్ష్యం అంటే ఈ పరిషత్తు రాజ్యాంగం నిర్మించాలి, ఈ సభ రాజ్యాంగం నిర్మించాలి. అంటే రాజ్యాంగ పరిషత్తు లక్ష్యం ఏమంటే రాజ్యాంగ నిర్మాణం. రాజ్యాంగ పరిషత్తు లక్ష్యం ఏమైందంటే రాజ్యాంగ నిర్మాణం. సో రాజ్యాంగాన్ని నిర్మించడం, వేరే లక్ష్యం ఉండదు. ఒకవేళ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయమని మనం డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, అంగీకరించి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారనుకోండి, మన రాజ్యాంగాన్ని మనం రాసుకుంటూ ఉంటాము. ఆ మధ్యలో వాళ్ళు ఎప్పుడో త్వరలోనే మనకు స్వాతంత్రం ప్రకటించే అవకాశం ఉంటుంది. అందువలన రాజ్యాంగ పరిషత్ ఒక ప్రాముఖ్యతను ఆయన మన భారతదేశానికి వివరించడం జరిగింది. ఇమీడియట్గా 1937 ఈ 1937లో ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఫైజ్పూర్లో జరిగింది. ఫైజ్పూర్ ఈ సమావేశానికి కూడా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతనే జరిగింది. ఈ సమావేశంలో 1937 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ వాజ్ హెల్డ్ ఇన్ ఫైజ్పూర్. ఈ సమావేశంలో అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఈ సమావేశంలో వాళ్ళు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏమేనంటే, ఫస్ట్ టైం డిమాండెడ్ ఫర్ రాజ్యాంగ పరిషత్. అంటే రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు మొట్టమొదటిగా డిమాండ్ చేసింది ఏ సమావేశంలో అని అడగచ్చు. కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఫైజ్పూర్లో జరిగింది. ఈ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు, ఏర్పాటు చేయమని. ఓకే, నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభం కావడం. సెకండ్ వరల్డ్ వార్లో ఇమ్మీడియట్గా స్టార్టింగ్ బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బాగా సైన్యాన్ని కోల్పోతూ ఉండడం, బాగా వాళ్ళు ఓడిపోయే పరిస్థితికి రావడం. దీనికి సంబంధించి భారతీయులు ఒక డిమాండ్ చేశారు. ఏదైతే భారతీయులు మనం రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పాల్గొనకూడదు అని వాళ్ళు తీర్మానం చేయడం. అందుకోసమే ఈ లిన్ లిత్ గో వైస్రాయ్, ఈ లిన్ లిత్ గో ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించాడు. ఆగస్ట్ ఆఫర్ అంటాం. లిన్ లిత్ గో ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఆగస్ట్ ఆఫర్ ప్రకారం ఏమంటే, ఏదైతే భారతీయులు కానీ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున పాల్గొంటే, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధ అనంతరం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కమిటీ, ఆ కమిటీ యొక్క ప్రతిపాదనల ఆధారంగా మన రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తారు. కనుక దీన్ని కూడా భారతీయులు వ్యతిరేకించారు. నువ్వు రెండో ప్రపంచ యుద్ధ అనంతరం కమిటీ వేస్తావు, ఆ కమిటీ భారత ప్రజలకు కానీ భారతీయులకి ఎవరికి కూడా శక్తి సామర్థ్యాలు లేవు అని నివేదికిస్తే నువ్వు ఏర్పాటు చేయవు. సో బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కమిటీ ప్రతిపాదనల ఆధారంగా నువ్వు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తానంటున్నావు. అందువల్ల దీన్ని మేము ఆగస్ట్ ఆఫర్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని ఆగస్ట్ ఆఫర్ని భారతీయులు వ్యతిరేకించడం జరిగింది. ఇమీడియట్గా 1942 బ్రిటన్ క్యాబినెట్ మిషన్, ఏదైతే క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మినిస్టర్ అతను క్రిప్స్ మిషన్ అంటాం, క్రిప్స్ రాయబారం వచ్చాడు. ఈయనేమంటాడు, క్రిప్స్ అంటే భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పాల్గొనాలి. అలా కానీ మీరు చేసినట్టయితే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధ అనంతరం మీ ఏదైతే లక్ష్యం ఉందన్నామే డొమినియన్ స్టేటస్, ఆ డొమినియన్ స్టేటస్ ఏదైతే స్వయం ప్రతిపత్తిని మీకు ఇచ్చేయడం జరుగుతుంది. సో డొమినియన్ స్టేటస్ విల్ బి గివెన్ టు ఇండియా.
మీరు అడిగే స్వయం ప్రతిపత్తి మేము ఇస్తాం, బట్ మీరు రెండో ప్రపంచ యుద్ధంలో మా తరపున మీరు యుద్ధంలో పాల్గొనాలి అని క్రిప్స్ రాయబారం వచ్చాడు. ఈ క్రిప్స్ రాయబారం ప్రతిపాదనని మహాత్మా గాంధీ ఏమని క్రిటిసైజ్ చేస్తాడంటే పోస్ట్ డేటెడ్ చెక్స్గా అభివర్ణిస్తాడు. పోస్ట్ డేటెడ్ చెక్, నువ్వు ఒక చెక్ ఇచ్చావు, చెక్ మారుతుందో తెలియదు, కనుక నువ్వు స్వయం ప్రతిపత్తి ఇస్తావు స్టేటస్ అని నేను ఎలా నమ్మాలి, కనుక మేము నమ్మం, కనుక క్రిప్స్ రాయబారం కూడా విఫలం కావడం జరిగింది. సో మనకి ఏదైతే 1944లో సెకండ్ వరల్డ్ వార్ ఫినిష్ కావడం, అప్పుడు వైస్రాయ్ వేవెల్ సిమ్లా కాన్ఫరెన్స్ నిర్వహించడం, ఈ సిమ్లా కాన్ఫరెన్స్లో ఆయన ఒక ప్రణాళికను రూపొందించాడు, దాన్నే ఫేమస్గా వేవెల్ ప్లాన్ అంటాం. ఈ వేవెల్ ప్రణాళిక ప్రకారం ఏమి అనంటే రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు అంగీకారం, యాక్సెప్టెడ్ అవర్ డిమాండ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫార్మేషన్. సో రాజ్యాంగ పరిషత్తుకి ఏర్పాటుకు వేవెల్ ప్రణాళికలో సిమ్లా కాన్ఫరెన్స్ అంగీకారం దొరికింది. సో ఎలా ఉండాలి రాజ్యాంగ పరిషత్, సో ఎలా ప్రిన్సిపల్స్ ఉండాలి, ఎంతమంది సభ్యులు ఉండాలి, తాత్కాలిక ప్రభుత్వం ఎలా ఉండాలి, అందువల్ల కొన్ని మార్గదర్శక సూత్రాలు కావాలి. అందుకనే 1946లో ఏదైతే క్రిప్స్ అలెగ్జాండర్ లారెన్స్ ముగ్గురితో కూడిన ఒక కమిటీని నియమించడం, దీన్నే క్యాబినెట్ మిషన్ అని అంటారు. ఈ క్యాబినెట్ మిషను మన రాజ్యాంగ పరిషత్తు పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను వెల్లడించింది. సో ఇది మన ఈ టాపిక్ ఏదైతే ఉందో జాతీయోద్యమం ద్వారా మన రాజ్యాంగానికి ఎటువంటి అభివృద్ధి జరిగింది. సో భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమంలో మనం చూసాం. సో మీరేమి ఇక్కడ ఏమంటే ఇయర్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి, బట్ ఈ టాపిక్ అనేది కంప్లీట్ ఫ్యాక్చువల్ డేటా ఉంది కాబట్టి కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేము ఏం రాసాం, 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నాం. నెంబర్ 2 1905 మన పార్టీషన్ ఆఫ్ బెంగాల్ విభజన గురించి మాట్లాడాం. 1908 అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మద్రాసులో జరిగిందని మాట్లాడాం. అలానే మనం 1909 మోర్లే మింటో అంటున్నాం, 1919 యాక్ట్ అన్నాం. అలానే 1927లో సైమన్ కమిషన్ రావడం జరిగిందన్నాం. అలానే 1928లో మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అంటున్నాం, నెహ్రూ రిపోర్ట్. అలానే 1929 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఏదైతే సమావేశం లాహోర్లో జరిగింది, పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించామని చెప్పుకున్నాం. అలానే 1931 ఐఎన్సీ సమావేశం కరాచీలో జరిగిందని చెప్పుకున్నాం. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కులు మరియు సామ్యవాదం తీర్మానాలను ఆమోదించారన్నాం. అలానే 1934 ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రాముఖ్యతను వివరించాడని చెప్పుకున్నాం. అలానే 1937 ఐఎన్సీ సమావేశం ఫైజ్పూర్లో జరిగింది, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన అన్నాం. అలానే 1940 లిన్ లిత్గో అప్పుడున్న వైస్రాయ్ లిన్ లిత్గో ఆగస్ట్ హాఫ్ అని ప్రకటించాడని చెప్పుకున్నాం. అలా 1942లో క్రిప్స్ రాయబారం వచ్చిందన్నాం. 1945లో వేవెల్ ప్రణాళిక వచ్చింది. 1946లో మనకు క్యాబినెట్ మిషన్ ఏదైతే రాజ్యాంగ పరిషత్తు పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను వెల్లడించింది. సో ఇంకా నోట్స్ రాసుకోండి. ఓకే, సో జాతీయోద్యమం హెడ్డింగ్ పెట్టుకోండి. జాతీయోద్యమం సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, పాయింట్స్ లాగా రాసుకోండి, నీట్గా ఉంటుంది. నెంబర్ 1, 1885 సంవత్సరంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1885 సంవత్సరంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ (INC) ఏర్పడినది. ఈ INC మొదట్లో స్వయం ప్రతిపత్తి అనే లక్ష్యంతో
స్వయం ప్రతిపత్తి అనే లక్ష్యంతో ఉద్యమాన్ని కొనసాగించినది. నెక్స్ట్ 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగినది. 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగినది. ఈ సంవత్సరంలోనే ఐఎన్సి సమావేశం బెనారస్లో గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో జరిగినది. బెనారస్లో గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో జరిగినది. గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే తీర్మానాన్ని ఆమోదించారు. నెక్స్ట్ నెంబర్ 3. 1908 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం 1908 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన మద్రాసులో జరిగినది. ఈ సమావేశంలో ఐఎన్సి యొక్క రాజ్యాంగం ఆమోదించబడినది. ఈ సమావేశంలో ఐఎన్సి యొక్క రాజ్యాంగం ఆమోదించబడినది. నెక్స్ట్ 1927 సంవత్సరంలో భారతీయులు ఎవరూ సభ్యులుగా లేని 1927 సంవత్సరంలో భారతీయులు ఎవరూ సభ్యులుగా లేని సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించినది. ఈ కమిషన్కు వ్యతిరేకంగా భారతదేశంలో గో బ్యాక్ సైమన్ ఉద్యమం జరిగినది. దీనికి గాను సైమన్ భారతీయులకు పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలు
భారతీయులకు పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించుకునే శక్తి సామర్థ్యాలు లేవని విమర్శించాడు. నెక్స్ట్ 1928 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ సైమన్ విసిరిన సవాలును స్వీకరించి పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన పత్రాన్ని విడుదల చేశాడు. దీనినే నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, సైమన్ సమర్పించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వము 1930 1932 సంవత్సరాలలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల ఫలితమే భారత ప్రభుత్వ చట్టం 1935 జాతీయోద్యమం. సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, పాయింట్స్ లాగా రాసుకోండి, నీట్గా ఉంటుంది. నెంబర్ 1, 1885 సంవత్సరంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1885 సంవత్సరంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ (INC) ఏర్పడినది. ఈ INC మొదట్లో స్వయం ప్రతిపత్తి అనే లక్ష్యంతో ఉద్యమాన్ని కొనసాగించినది. నెక్స్ట్ 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగినది. 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగినది.
ఈ సంవత్సరంలోనే ఐఎన్సి సమావేశం బెనారస్లో గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో జరిగినది. బెనారస్లో గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో జరిగినది. గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే తీర్మానాన్ని ఆమోదించారు. నెక్స్ట్ నెంబర్ 3. 1908 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం 1908 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన మద్రాసులో జరిగినది. ఈ సమావేశంలో ఐఎన్సి యొక్క రాజ్యాంగం ఆమోదించబడినది. ఈ సమావేశంలో ఐఎన్సి యొక్క రాజ్యాంగం ఆమోదించబడినది. నెక్స్ట్ 1927 సంవత్సరంలో భారతీయులు ఎవరూ సభ్యులుగా లేని 1927 సంవత్సరంలో భారతీయులు ఎవరూ సభ్యులుగా లేని సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించినది. ఈ కమిషన్కు వ్యతిరేకంగా భారతదేశంలో గో బ్యాక్ సైమన్ ఉద్యమం జరిగినది. దీనికి గాను సైమన్ భారతీయులకు పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించుకునే శక్తి సామర్థ్యాలు లేవని విమర్శించాడు.
నెక్స్ట్ 1928 సంవత్సరంలో 1928 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ సైమన్ విసిరిన సవాలును స్వీకరించి పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన పత్రాన్ని విడుదల చేశాడు. దీనినే నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, సైమన్ సమర్పించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వము 1930 1932 సంవత్సరాలలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల ఫలితమే భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితమే భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ పాయింట్, 1929 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం ఫైజ్పూర్ అనే గ్రామంలో 1929 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగింది. ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్రం తీర్మానాన్ని ఆమోదించారు. అంతేకాకుండా డిసెంబర్ 31 1929 లోపు బ్రిటిష్ ప్రభుత్వము నెహ్రూ రిపోర్టును ఆమోదించాలి. అలా ఆమోదించకపోతే జనవరి 26, 1930 సంవత్సరాన్ని
జనవరి 26, 1930ని స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకుంటాము. స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్. 1931 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కరాచీలో జరిగింది. 1931 సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కరాచీలో జరిగింది. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కులు మరియు సామ్యవాదం అనే తీర్మానాలను ఆమోదించారు. నెక్స్ట్ 1934 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ 1934 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ విత్ ఇన్ ద బ్రాకెట్ 1920 సంవత్సరంలో తాష్కెంట్లో సిపిఐని స్థాపించాడు. విత్ ఇన్ ద బ్రాకెట్ 1920 సంవత్సరంలో తాష్కెంట్లో సిపిఐని స్థాపించాడు. బ్రాకెట్ క్లోజ్. రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. రాజ్యాంగ పరిషత్తు యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. నెక్స్ట్ 1937 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం 1937 సంవత్సరంలో ఐఎన్సి సమావేశం ఫైజ్పూర్ అనే గ్రామంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినది. ఫైజ్పూర్ అనే గ్రామంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు. నెక్స్ట్ 1940 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ 1940 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ లిన్ లిత్ గో ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించాడు. 1940 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ లిన్ లిత్ గో ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించాడు. దీని ప్రకారం భారతీయులు
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున పాల్గొంటే, దీని ప్రకారం భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున పాల్గొంటే, రెండో ప్రపంచ యుద్ధ అనంతరం బ్రిటిష్ తరపున పాల్గొంటే, రెండో ప్రపంచ యుద్ధ అనంతరం ఒక కమిటీని నియమించి రెండో ప్రపంచ యుద్ధ అనంతరం ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తారు. ఈ ఆగస్ట్ ఆఫర్ను భారతీయులు తిరస్కరించారు. నెక్స్ట్ 1942 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము క్రిప్స్ రాయబారాన్ని భారతదేశానికి పంపినది. దీని ప్రకారం భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటే, రెండో ప్రపంచ యుద్ధ అనంతరం స్వయం ప్రతిపత్తి కల్పిస్తారు. కానీ మహాత్మా గాంధీ ఈ ప్రతిపాదనను పోస్ట్ డేటెడ్ చెక్స్గా అభివర్ణించాడు. నెక్స్ట్ 1945 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ వేవెల్ సిమ్లా కాన్ఫరెన్స్లో ప్రణాళికను రూపొందించాడు. 1945 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ వేవెల్ సిమ్లా కాన్ఫరెన్స్లో ప్రణాళికను రూపొందించాడు. దీని ప్రకారం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు అంగీకారం తెలపడం. దీని ప్రకారం
దీని ప్రకారం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు అంగీకారం తెలపడం. నెక్స్ట్ 1946 సంవత్సరంలో క్రిప్స్ అలెగ్జాండర్ మరియు క్రిప్స్ అలెగ్జాండర్ లారెన్స్లతో కూడిన క్యాబినెట్ మిషన్ని నియమించినది. ఈ మిషన్ రాజ్యాంగ పరిషత్తు పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను వెల్లడించింది. సో భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమంలో మన రెండవ స్టేజ్ మనం జాతీయోద్యమం కంప్లీట్ చేసాం. మూడవ స్టేజ్ ఏమంటే వివిధ దేశాల నుండి సంగ్రహించబడిన అంశాలు. సో ఇదంతా కూడా మీరు టేబుల్ రాసుకోండి. ఒక్కొక్క అంశం మన రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు అన్ని అంశాలు డీటెయిల్గా చదువుతాం. ఉదాహరణకి 1935 చట్టం నుండి మనం సంగ్రహించబడిన అంశం సమాఖ్య పద్ధతి. సో వివిధ దేశాల నుండి సంగ్రహించబడిన అంశాలు దేశము, అంశము. 1935 చట్టం నుండి మనం సమాఖ్య పద్ధతి సంగ్రహించబడినది. బ్రిటన్ దేశం నుండి పార్లమెంటరీ ప్రభుత్వము, రూల్ ఆఫ్ లా, క్యాబినెట్. అలానే అమెరికా ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు పద్ధతి, రిమూవల్, న్యాయ సమీక్ష. కెనడా బలమైన కేంద్రము, అవశిష్ట అధికారాలు, గవర్నర్ నియామకం. ఆస్ట్రేలియా ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉమ్మడి జాబితా, స్వేచ్ఛా వాణిజ్యం. రష్యా ప్రాథమిక విధులు. జపాన్ చట్టం ద్వారా విధానాల అమలు, చట్టంలో పేర్కొన్న ప్రకారం శిక్ష. జర్మనీ అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల రద్దు. ఐర్లాండ్ రాష్ట్రపతి ఎన్నిక విధానం, ఆదేశక సూత్రాలు. ఫ్రాన్స్ తాత్కాలిక అధ్యక్షుడు ఎన్నిక, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగ సవరణ పద్ధతి. సో ఇంతటితో మనకు భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమంలో ఉన్న 3 దశలు మనం చూసాం. రేపటి క్లాసులో రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ నిర్మాణం చూస్తాం. ఒక 5 నిమిషాలు మీకు ఇలానే టేబుల్ మీద ఫోకస్ చేసి ఉంటుంది కనుక ఇదంతా కూడా రాసుకోండి. నోట్స్ జాగ్రత్తగా రాయండి. ఓకే, థ్యాంక్ యూ.